సాక్షి. సింధు 6 1 2 3 4 5 6 లక్ష్మి మీ కారండి 1 2 3 4 5 6 దేవి 5 1 2 3 4 5 మేము ఈ షోకి అంతా ఒకటే ఫ్యామిలీ నుంచో తెలిసిన వాళ్ళు రావాలి అని ఎందుకు అంటున్నామో అర్థమవుతుంది కదా. ఈ సీజన్ లో ఇలా బంధువులు అయితేనే దగ్గర నిలబెట్టగలుగుతాం, వేరే వాళ్ళు నిలబెట్టలేము. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్స్ వస్తాయి. మీరు రండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆనందంలో సొరకాయ మీ కారు 1 2 3 4 5 6. సో ఇప్పుడు మళ్ళీ సింధు ఆడాలి. 4 1 2 3 4. టాస్క్ ఏంటో చూద్దాం. గిఫ్ట్ లక్ష్మి 1. చూద్దాం మీకేం టాస్క్ వచ్చిందో. పెద్దరాయుడు తీర్పు చెప్పవలెను. నేను పెద్దరాయుడు, ఓకేనా? మీరు భార్య, మీరేమో భర్త. మీరు సొరకాయ కూర వండారు కానీ మీకు ప్రైజ్ రాలేదు. ఆ తీర్పు కోసమని ఇక్కడికి వచ్చారు. ఏంట్రా కేసులు ఏం లేవా ఇవాళ? చెప్పండి. నేను వంట చేస్తే మా వారికి నచ్చలేదు. ముందు మీరెవరు? ఆయన ఎవరు? మా వారు. పట్టు చీర కట్టుకొని వచ్చారు ఎందుకు? ఓకే చెప్పండి. నేను సొరకాయ కూర చేస్తే మా వారికి నచ్చలేదు. మీరే తీర్పు చెప్పాలి. ఏమిటిది? మీ భార్య సొరకాయ కూర చేస్తే మీకు నచ్చలేదా? ఏం చేశారు ఆయన? నచ్చలేదన్నారు. నచ్చలేదన్నారా? ఎంత ధైర్యం ఉంటే కట్టుకున్నటువంటి ఒక భార్యని, 7 అడుగులు వేసినటువంటి మీ సతీమణిని, మెట్టలు తొడిగినటువంటి మీ ఇల్లాలు చేసినటువంటి కూరని బాలేదు అంటారా? బాబు గేట్లు ఓపెన్ చేయండి అమ్మా, పారిపోతా. అతనెవరు? ఒరిజినల్ ఏంటి? బాగుంటే బాగుంది అంటాం, బాగాలేకపోతే బాగాలేదంటాం కదా. ఆపండి. ఈ పెదరాయుడు ఇచ్చేటువంటి తీర్పు తరతరాలు మాట్లాడుకుంటాయి. చెప్పమంటారా నా తీర్పేంటో? చెప్పండి. రేపటి నుంచి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈయనకి సొరకాయ కూరే వండి పెట్టు. నెలలో ఎన్ని వారాలుంటే అన్ని వారాలు, ఎన్ని రోజులుంటే అన్ని రోజులు. 30 అయితే 30, 31 అయితే 31. తీసుకురా, ఊరు వాడా తిరిగి సొరకాయలు తీసుకొనిరా. సొరకాయ గురించి ఒక పెద్ద పోయెట్ ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ సొరకాయ్ అండ్ భార్య షుడ్ బి లైక్ ద ఫిష్ అండ్ వాటర్, బట్ నాట్ లైక్ ద ఫిష్ అండ్ ద ఫిషర్ మ్యాన్. అర్థమైతే తలూపు, అర్థం కాకపోతే చెయ్యూపు. ఏంటి చెప్పు? అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే బ్రేకే ఇస్తా మధ్యలో. వెళ్ళమ్మా వెళ్ళు. మళ్ళీ ఇలాంటి బాధలు ఏమైనా కలిగినట్టయితే నాకు వచ్చి చెప్పు, ఓకేనా? ఏ భార్య తన భర్తతో నచ్చలేదు అన్న మాట చెప్పించుకోకూడదు. అలా కష్టంలో ఉండే భార్యలు ఎవరైనా సరే రండి, సొరకాయ నేను వండిస్తా. 4 1 2 3. మీ అమ్మాయితోనే. అరే మమ్మీ చూద్దాం. 10 పాయింట్లు. ఇప్పుడు 10 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకుంటారు? 5 దేవి, 5 లక్ష్మి. దేవి 3 1 2 3. చూడు దేవి, మీరు వండిన సొరకాయ కూర మీరే తినాలి.
ఆవిడ పెట్టిన కర్రీనే ఆవిడకి ఇవ్వండి. అబ్బా నీకు తోడుగా గీతను కూడా పిలిచాం. దేవి తినమ్మా. దేవి నీ కూరకి నువ్వే అన్నావు అన్నావు. గీత ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఎలా ఉందో ఒకసారి చూడండి. సూపర్, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నిజం చెప్పండి. నిజం చెప్పారు కనుక ఇవ్వాల్సిందేనా, తప్పదా? మీరిద్దరు వెళ్ళండి. మేడం ప్లీజ్ అది ప్యాక్. అది ప్యాక్ చేసి ప్యాక్ వాళ్ళ ఆయన కూడా కొంచెం టేస్ట్. వాళ్ళ ఆయనకి ఖచ్చితంగా. సరిపోయాయి. ఏంటి మీ ఆయన పేరు? రవికుమార్. రవికుమార్ గారు రెడీగా ఉండండి. ఫస్ట్ లక్ష్మి తింటది. బానే ఉందా? అలా చెప్పుకోవాలి. మీ ఆయన పేరు? సుధీర్ బాబు. సుధీర్ బాబు గారు మీకు పంపిస్తున్నామండి కూర. పారిపోకండి. హలో, తలుపేసి ఎటు బయలుదేరారు? ఉండండి అక్కడే. నువ్వు తినమ్మా సింధు. కాబోయే మీ ఆయనకి. అమ్మ బాబాయ్ కాదు, అంకుల్ దేవుళ్ళ కనపడుతున్నాడా? ఓకేనమ్మా, ఇంతకన్నా వేరే పనిష్మెంట్లు ఏం మనం పెట్టక్కర్లేదు. ఇదే పెద్ద పనిష్మెంట్. అయిపోయింది. థ్యాంక్స్. ఇప్పుడు సింధు 2 1 2 చూడు టాస్క్ ఏంటో. జోకర్. సింధు వంట కాకపోయినా ఇప్పుడు ఏదో జోకో పొడుపు కదో ఏదో ఒకటి చెప్తుంది మనకి. రెడీయా? ఒక స్టూడెంట్ ఇంకొక టీచర్ ఉంటాడు. ఒక టీచర్ అడుగుతుంది, ఒకవేళ సముద్రం మధ్యలో చెట్టు ఉంటది, ఆ చెట్టు నుంచి కాయలు తేవాలి, ఎలా తెస్తావు అంటాడు. స్టూడెంట్ అంటాడు, పక్షిలా ఎగిరి తెస్తా అంటాడు. టీచర్ అంటాడు, నీ తాత చేస్తాడా నేను పక్షిలాగా? అంటే మరి సముద్రం మధ్యలో చెట్టు మీ తాత నాటుతాడా అంటాడు. ఫస్ట్ వాళ్ళ మదర్ ప్రిపేర్ అయిపోయారు, నవ్వేద్దాం మనం అని. మీకు నవ్వు రాలే? వచ్చింది, కాకపోతే ఇది నేను 11వ సారి వినడం, అయినా నవ్వా. బాగుంది. లక్ష్మి 3 1 2 3 చూడండి. ఓ గిఫ్ట్. గీత 2. మీ అమ్మాయి వెనకాల వెళ్ళండి మీరు. 1 సేమ్ మీ అమ్మాయి వెనకాల వెళ్తూ ఉండండి మీరు. చూద్దాం. సూప్ టేబుల్ రండి. పప్పుండలు వీటన్నిటిలోకి ముంచి తినేయండి. తీసుకోండి. నెక్స్ట్ దేవి 5 ఇట్లన్నీ తీసుకో అమ్మా. 1 2 3 5. ఇంతకీ ఏంటో చూద్దాం అక్కడ టాస్క్. మీకు -5. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? -5 అమ్మా. సింధు 2 1. చూడండి. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ కి డాన్స్ చేయవలను. లక్ష్మి 6 1 2 3 తీసుకోండి. 4 5 6. మీకు టాస్క్ ఏంటో చూద్దాము. 5 పాయింట్లు. ఎవరి దగ్గర తీసుకుంటారు? 5 పాయింట్సే కదా సింధు. సింధు 5. ఓకే. గీత 4 1 2 3 4. చూద్దాం.
ఓ జోకర్. గీత ఇప్పుడు ఏదో ఒకటి చెప్తుంది, విందాం. నవ్వాలి మీరు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ వైఫ్ అడుగుతుంది, ఈ రోజు ఇంట్లో పసుపు కుంకుమ పేరెంటం పెట్టుకుంటున్నాను, మీరు ముందే నవ్వేస్తున్నారు. నవ్వాలి అన్నారు. పసుపు కుంకాలతో పాటు ఇంకేమి ఇమ్మంటారు అని అడుగుతుంది వాళ్ళ వైఫ్. అయితే నా సెల్ నెంబర్ కూడా ఇవ్వు అంటాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవి. 5 1 2 3 4 తీసుకోండి 5. అండ్ టాస్క్ ఏంటో చూద్దాము. 5 లక్ష్మి 5. లక్ష్మి 5. నెక్స్ట్ సింధు. 5 1 2 3 4 5. చూడమ్మా, గిఫ్ట్. లక్ష్మి 1 2 3 4 వస్తే విన్ను. 6 అంటే ఆడక్కర్లేదు లక్ష్మి. గీత 1 2 3 4 5 వస్తే విన్ను. 5 1 చూడండి. ఎవరి దగ్గర తీసుకుంటారు? సింధు 5. నెక్స్ట్ దేవి. దేవి 3 వస్తే విన్. దేవి 6. సింధు 2 వస్తే విన్ను. 2 1 2. సింధు 100 పాయింట్లు. 50 దేవి ఆంటీ, 25 లక్ష్మి ఆంటీ, 25 మమ్మీ. సింధు నీకు 100 పాయింట్లతో పాటు 5 కూడా ఎక్స్ట్రా, అది కూడా ఇచ్చేస్తున్నాను. సో ఆత్మస్థైర్యంలో స్టార్ సింధు.